నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో 2 సెంట్ల ఇండ్ల స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. అంబాపురం, రంగాపురం, గొర్లగుట్ల గ్రామాల్లో పెద్ద ఎత్తున అర్హులైన మహిళలతో వ్యక్తిగత అర్జీలను ఆ సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు సమర్పించారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి అర్హులందరికీ న్యాయం చేయాలని కోరారు. भारत कम्युनिस्ट पार्टी सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद वाली ఇల్లు నిర్పేదలకు ఇంటి పట్టాలను వెంటనే ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లను వెంటనే ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి 5 లక్షలని ఇవ్వాలి పట్టణ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షలని వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్ ఇవ్వాలి ఇల్లు లేని నిర్పేదలకు ఇంటి పట్టాలను వెంటనే ఇవ్వాలి ఇల్లు లేని నిర్పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లను వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో సిపిఎం నేతలు గ్రామ సచివాలయాల వద్ద వ్యక్తిగత అర్జీలు సమర్పించి ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు గ్రామాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారని సిపిఎం నేతలు వెల్లడించారు. ఆయా ఇళ్ల స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యం కాని ప్రాంతాలలో కేటాయించారన్నారు. అందులో పేదలకు సరిగా ఇళ్ల స్థలాలు చూపలేదని, వచ్చే 1 సెంటు స్థలం పేద నివాసానికి ఏమాత్రం సరిపోదని సిపిఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తెలిపింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో పేదవారికి 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఎలక్షన్కి ముందు. అదేవిధంగా అర్హులైన పేదవారు అందరికీ 3 సెంట్ల భూమి ఇవ్వాలని, అలాగే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడిగా ఈ 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల దగ్గర ధర్నాలు నిర్వహించి వ్యక్తిగత అర్జీలు సమర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇవాళ ఎస్కోట సచివాలయం 1 దగ్గర మా పేదలకి ఇళ్ల స్థలాలు సమకూర్చాలని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాతవి కూడా కన్స్ట్రక్షన్స్ జరగటం లేదు, సెంటిన్నర్లు చాలట్లేదు, వాటికి కూడా డబ్బులు పెంచాలని పాత ఇచ్చిన ఇళ్ళకి కూడా బకాయిలు చెల్లించడము, ప్లస్ దాన్ని కూడా ఇల్లులు తయారు అవనైన వాళ్ళకి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసన తెలియజేస్తున్నాం. ఎలక్షన్ ముందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత